హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇంత నైట్ టైము వీళ్ళు ఏందబ్బా ఎటో తిరుగుతుర్రు అని చెప్పేసి అయితే మీరు అయితే అనుకుంటుర్రు కదా. సో మేమైతే ఎటు తిరగట్లేదు, మంచూరియా తిందామని చెప్పేసి అయితే బయటికి వచ్చినాము. మా ఆయననైతే ఈరోజు మంచూరియా తిందామా, తినకనైతే ఫుల్ రోజులైంది అని చెప్పేసి అయితే అన్నాడు. ఇంట్లో చేసుకుందాము ఏమైంది అని చెప్పేసి అయితే నేను అన్నా. మేమైతే మొన్న మార్కెట్కి అయితే వెళ్ళలేదు, క్యాబేజీ లేవు. ఇక మళ్ళీ ఇక నైట్ అయింది కదా, ఎందుకులే అట్లా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, తిందాం అద్దాం అని చెప్పేసి అయితే అన్నాడు. సరే వెళ్దాం పదా అని చెప్పేసి అయితే నేను కూడా అన్న. వచ్చేసరికి అయితే రెడీ అయినాము. సో బయటికి అయితే వచ్చేసినాం. కొంచెం లేట్ అయింది, 7:30 అయింది టైం అయితే. సో ఇక దగ్గరనైతే వచ్చేసినాము. 7:30కే ఫుల్ చీకటి లాగానైతే, అదే చీకటి అయినట్లయితే అనిపిస్తుంది కదా. సో ఇక మనం వచ్చేసినాము. ఎక్కడ తిందామా అని చెప్పేసి అయితే అంతా చూస్తున్నాము. మేము ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనైతే రెగ్యులర్గా తింటాము, కాకపోతే అదైతే క్లోజ్ ఉంది. ఎక్కడ తిందాం, ఎక్కడ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అయితే చూస్తున్నాము. ఇక చూసుకుంటూనైతే వెళ్తున్నాము. అన్ని షాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి అబ్బా అని చెప్పేసి అయితే చూస్తున్నాము. ఇక్కడ ఒకటి ఉంది, కాకపోతే అందులోనైతే ఫుల్ మంది ఉన్నారు. సో ఇంకా ముందుకు వెళ్ళినాము. అక్కడ కూడా ఒకటి ఉండే, అది కూడా క్లోజ్ చేసేసి ఉంది. ఇక అట్లా కాదని చెప్పేసి అయితే ఇక గ్రౌండ్ ముందు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అయితే ఎవరు అన్నారట. సరే ఒకసారి అయితే ఇలా ట్రై చేద్దాం లే అని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే తీసుకొని వచ్చిండు. సో మేము వచ్చినాము, మంచూరియన్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. సింగిల్ 70 రూపీస్ అట కాస్ట్. కానీ 70 రూపీస్ అంటే నాకైతే బాగా తక్కువ అనిపించింది. మేము బయట ఎక్కడన్నా తింటే 80-90 రూపీస్, మళ్ళీ పోతే 100 ఉండే. ఇక్కడ 70 అంటే మంచి తక్కువనే ఉంది ప్రైస్ అని చెప్పేసి అనుకున్నా. అది మంచూరియా క్వాంటిటీ మాత్రం ఫుల్ ఇచ్చిర్రు. 70 రూపీస్కి ఇంతగానం ఇచ్చిర్రు, ఏందబ్బా టేస్ట్ ఎట్లుందా అని చెప్పి అయితే ఒక పీస్ అయితే తిన్నా. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు టేస్ట్ మాత్రం. 70 రూపీస్కి ఇంతగానం ఇచ్చిర్రు, టేస్ట్ కూడా సూపర్ ఉంది అని చెప్పేసి అయితే మస్తు అనిపించింది. తిందామని చెప్పేసి అనుకుంటున్నా. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. నా ప్రాణం మొత్తం మంచూరియా మీదనే ఉంది. ఎందుకంటే మంచూరియా అంటే నాకు అంత ఇష్టం, పిచ్చి కోసుకుంటా అసలు మంచూరియా కోసం అయితే. మా మోక్షిత్ అయితే తింటుండు, నాకు ఇయ్యవా నాని అంటే వాడే తింటుండు. ఇక వీళ్ళిద్దరైతే మంచిగా తింటుర్రు. నేను తర్వాత తిందామని చెప్పేసి అయితే చూస్తున్నా. ఇక వాళ్ళ డాడీ అయితే అట్లా కాదు ఇట్లా తినాలా అని చెప్పి అయితే చూపిస్తుండు. ఉఫ్ అని ఊదుకుంటూ ఇస్తుండు. వాడు నేను తింటా అని చెప్పేసి అయితే ఆడు తీసుకొని వాడు కూడా ఉఫ్ అని ఊదుకుంటూ మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు. టేస్ట్ బాగుందా అని అంటే బాగుంది అని చెప్పేసి అయితే లాస్ట్లో అన్నాడు. మళ్ళీ ఒక టూత్పిక్ తీసుకున్నాడు, దానికి ఏం రాలని చెప్పి వాళ్ళ డాడీకి చూపెట్టి మరీ నోట్లో పెట్టుకుంటుండు. అట్లా కాదు అని మంచిగా తినాలి అని చెప్పేసి అని అంటే క్లాప్స్ కొడుతుండు. అయిపోయింది కావచ్చు అని నేను అనుకున్నా, లేదు మళ్ళీ ఉంది, తింటుండు. ఇక అట్లా కాదని చెప్పి లాస్ట్కి నేనే తీసుకున్నా, నేను తీసుకొని తింటున్నా. తినగా మమ్మీ నాకు అని చెప్పేసి అయితే అంటుండు. ఆగిస్తానని అని చెప్పి అన్నాక ఆగిండు. ఉఫ్ అని ఊదినా. నాకు తినిపిస్తాడేమో అనుకున్నా, లేదు వాడే తిన్నాడు దొంగగాడు. మళ్ళీ నా దగ్గర కూర్చొని తినచ్చు కదా, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని నాన్నకు చూపెట్టి మళ్ళీ వాడు ఉఫ్ అనుకుంటూ తింటాడు. ఇంకా అది వేడిగానే లేదు, ఉఫ్ అని ఊదుకుంటూ తింటున్నాడు. ఇక తిన్నాడు, మెల్లగా తినని చెప్పేసి అయితే నేను అన్నా. తిన్నాడు. టూత్పిక్ ఏమో మళ్ళీ నా దగ్గరికి వస్తుంది టూత్పిక్ పట్టుకొని, మళ్ళీ నాకు ఇంకో పీస్ కావాలని చెప్పేసి అయితే ఇక నేనైతే మంచిగా తింటున్నా. మా మోక్షిత్కి అయితే ఏమి ఇవ్వట్లేదు. ఆయిల్ ఫుడ్ పిల్లలకైతే ఎక్కువ ఏం పెట్టద్దు, కానీ మా వాడైతే వినడు, ఏడుస్తాడు, ఫుల్ అల్లరి చేస్తాడు. కాబట్టి ఇక పెట్టక తప్పదు, పెడతాం. కానీ కాకపోతే మరీ ఫుల్ అయితే కాదు, కొంచెం లైట్గా అంతే. ఒక 5-6 పీసెస్ అయితే తింటుండు అంతే, అంతకు మించి ఎక్కువైతే పెట్టా. నాకు కూడా కొంచెం భయం అవుతుంది ఆయిల్ ఫుడ్ ఏమన్నా ఎక్కువ పెట్టా అంటే. మళ్ళీ నైట్ టైం కాబట్టి డైజెషన్ కాదు కదా, అందుకోసమని కొంచెం మెల్లగా నవ్వులు నాని అంటే వాడు కొంచెం మెల్లమెల్లగానే తింటుండు. నేనైతే సాస్ అయితే పోసుకుంటున్నాను. మంచూరియాలో సాస్ లేకుండా తినడం అంటే నాతో అసలు ఆనే కాదు. నా ఫేవరెట్ అసలు. బేకరీకి వెళ్ళిన సమోసా తింటాం కదా, సమోసాలో కూడా ఫుల్ ఒక పీసెస్కి మొత్తం సాస్ పోసుకొనే తింటా నేనైతే. అంటే బుక్కకి మొత్తం సాస్తోనే తింటా, అంత ఇష్టము. నా లెక్క కూడా కొంతమంది ఉంటారు, నేనే ఉంటాను, నేనైతే ఏం చెప్పట్లేదు. సాస్ అంటే పిచ్చున్న వాళ్ళు కూడా ఉంటారు. నాకైతే ఫుల్ ఇష్టం సాస్ అంటే. సాస్ లేకుండానైతే అసలు ఏం తినను. ఇంట్లోనైతే తింటా, బయటికి వెళ్తే మాత్రం తినను.
ఖచ్చితంగా సాస్ ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఫుల్ వేసుకొని తింటా. స్వీట్గా స్పైసీగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నాకైతే ఫుల్ ఇష్టము. నూడిల్స్ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా అవి కూడా సాస్తూనే తింటా. మంచిగా స్వీట్గా మంచిగా అనిపిస్తుంది. మోస్ట్ అయితే లెమన్ తింటుండో ఆ ఎక్స్ప్రెషన్స్ చూసిరా ఎట్లున్నాయో. సాస్ పెట్టింది ఇస్తేనైతే తినట్లేదు, వట్టిది ఇస్తేనే తింటుండు. మళ్ళీ ఊదుకుంటుండు. అది అసలు ఏం వేడిగా లేనే లేదు, అయినా ఊదుకుంటుండు. సో మేమైతే తినేసినాం, ఇక రిటర్న్ అయిపోయినాం. ఇక మంచూరియా టేస్ట్ అయితే నాకైతే ఫుల్ నచ్చింది. సో మళ్ళీ ఎప్పటికో తింటాం. ఇక ఏ 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో తింటాము, ఎక్కువనైతే తినము. ఇక ఇంటికైతే వెళ్తున్నాం. ఇక బాయ్ అందరికీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.